హాయ్ అండి. నమస్తే అందరికీ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక మేము ఈరోజు మా సొంత ఇంటికి వెళ్ళామండి. మీకు వీడియోలో మా సొంత ఇంటిని తాళం తీసి చూపిస్తానని చెప్పాను కదా. ఇక అలాగే నేను ఈరోజు పండగ ఎలాగో వచ్చేసింది కాబట్టి ఇక ఇల్లు దులుపుకోవడానికి ఇప్పుడు మేము అద్దెకుంటున్న ఇంటికి మా సొంత ఇంటిని పండగకి ఎలా రెడీ చేసుకున్నానో ఇప్పుడు మీకు ఈ వీడియోలో చూపిస్తాను. అదేవిధంగా మీరు ఎప్పటి నుంచో అడుగుతున్న డౌట్స్ కూడా ఈ వీడియోలో క్లియర్ అయిపోతాయి. ఎక్కువ శాతం డౌట్స్ అన్నీ నేను ఈ వీడియోలో క్లియర్ చేయడానికే చూస్తాను అనమాట. ఇదైతే మా సొంత ఇల్లు అండి. ఇక మేము ఈ ఇంటిని ఎందుకు వదిలిపెట్టేసాము అనేది మీకు మొదట వచ్చే డౌటు. అలాగే మేము అద్దెకి ఎందుకు వచ్చామనేసి అడుగుతున్నారు చాలామంది. మీరు ఈ వీడియో కానీ పూర్తిగా చూసినట్లయితే మీకు ఒక క్లారిటీ అనేది వచ్చేస్తుందండి. ఇదివరకు చాలామంది చూసే ఉంటారు, కానీ ఇప్పుడు కొత్తగా కూడా చూస్తున్నారు కాబట్టి వారందరి కోసం నేను చెప్పాల్సి వస్తుంది. ఈ వీడియో అయితే ఇదైతే మా సొంత ఇల్లు అండి. నేను ఎప్పుడు వీడియోస్ తీసేది మా అద్దింటి దగ్గర. ఆ ఇంటికి ఈ ఇంటికి కొంచెం దూరం మాత్రమే ఉంటుందని మీకు చెప్పాను కదా. ఇక నేను ఈ ఇంటి చుట్టుపక్కల ఈ మొక్కలన్నీ పెట్టుకున్నానండి. ఇదైతే వాటర్ యాపిల్ మొక్క అనమాట. ఆ వాటర్ యాపిల్ మొక్క నేను చిన్నప్పుడు వచ్చేసాము మేము ఇక్కడికి. నేను అద్దెకెళ్ళి ఇప్పటికి 6 నెలలు అవుతుంది. 6 నెలల నుంచి ఇది ఇంత ఎదిగిందండి. నేను ఎప్పుడు మొక్కల వంక చూస్తూనే కూర్చుంటాను కాబట్టి నేను ఉండగా అవి ఎక్కువ ఎదగవు. నేను ఎప్పుడన్నా ఊరెళ్ళి బయటికి వెళ్ళి వచ్చేటప్పటికి అవి అంత అయిపోయి ఉంటాయి అన్నమాట. ఎప్పుడు ఇలాగే జరుగుతుందండి. ఇక ఇది మా బాత్రూమ్కి మా ఇంటికి వెనకాల ఉన్న సందు. మా బాబాయ్ అయితే అప్పుడు మీకు సరిగ్గా వీడియో అనేది తీయలేదు కదా. అలాగే ఈ సందులు ఇవన్నీ చూస్తే మీకు మేము ఇంటి నుంచి ఎందుకు వచ్చేసామో మీకు అనేది అర్థమవుతుందనమాట. ఇక మాకు ఇంటి వెనకాల ఒక తోట ఉందండి, అది కొబ్బరి తోట. ఇక దాని తర్వాత ఇక ఇల్లు లేవు, మొత్తం చేలు పొలాలే ఉంటాయన్నమాట. ఇక మా పాప అయితే తాళం తీసి లోపలికి వచ్చేసింది. ఆ బట్టలు మొత్తం చిందరవందరగా ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు మేము సర్దేసి ఇల్లు కడిగి దులుపుకొచ్చేస్తే పని అయిపోతుంది. ఇక అద్దెకున్న ఇంట్లో అయితే చేస్తానండి ఆ పనులన్నీ. నేను ఆల్రెడీ ద్వారకా తిరుమల వెళ్తున్నప్పుడే ముందు రోజు క్లీనింగ్ చేస్తాను కదా. ఇంకా ఇప్పుడైతే మామూలుగా నార్మల్గా పైన కడుక్కొచ్చేస్తాను. ఇక ఈ ఇంటికైతే డీప్ క్లీనింగ్ కోసమని వచ్చామండి. నేను దేవుడి దగ్గర చూసారా ఎలా పసుపు రంగుతో పెయింట్ అనేది వేసేసుకున్నాను. చాలా నిండుగా ఉండేదండి దీపారాధన అనేది చేసుకున్నప్పుడు. అసలు మేము ఈ ఇల్లుని వదిలిపెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, మాకు ఈ ఇల్లు అయితే మా వారి పేరు మీదే ఉందండి. ఈ ఇల్లు మా వారి పేరు మీదే కట్టించారు. అప్పుడైతే వీళ్ళు కంగారులో కట్టేశారనమాట. ఇక పెళ్ళిను ఇల్లు ఒక్కసారి అయినాయి మా వారికి. ముందు ఒక 2 నెలలు అటు ఇటు ముందు ఇల్లు అనమాట, తర్వాత పెళ్ళి. యాక్చువల్గా చెప్పాలంటే మా తాంబూలాలు అయిన తర్వాతే ఈ ఇల్లు కట్టారు. ఇక అప్పుడైతే హడావిడిలో సరిగ్గా చూపించుకోలేదంట, మామూలుగా కట్టేశారు. ఇప్పుడు ఎదరు మాత్రం మేము కొత్తగా షెడ్ వేసాము. ఎదరు ఇదంతా నేల ఉండేదండి. ఆ ఇల్లు ఒక్కటే ఉండేది, ఇదంతా నేల మాత్రమే ఉండేది. అప్పుడు ఏం చేశారంటే ఈయన నేల వద్దని చెప్పేసి రాయి వేపిద్దామని పైన రేకును కింద రాయ వేపించారనమాట. అలా రేకు వేపించేటప్పటికి ఇల్లు అనేది పెరిగింది, ఇంకొంచెం పెరిగిందనమాట. ఇక మాకు హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ మనీ ప్రాబ్లమ్స్ కానీ చాలా ఎక్కువైపోయాయి ఇక్కడ ఉన్నప్పుడు. ఎందుకని చెప్పేసి సిద్ధాంతులు ఉంటారు కదండి, వారికైతే చూపించుకున్నాం అనమాట. వారికి మేము చూపించిన తర్వాత వారైతే ఈ ఇల్లు ఈ ఇంట్లో ఉన్నంతసేపు మీకు కలవదనే చెప్పారు. అంటే శాంతం ఇల్లు వదిలేమని కాదు, ఇల్లుకి కొంచెం మార్పులు అనేవి చెప్పారనమాట. ఆ మార్పులు చేయాలంటే అమౌంట్ చాలానే అవసరం అవుద్ది. మరి ఈ మిడిల్ క్లాస్ బ్రతుకుల గురించి మీకు తెలిసిందే కదండి. ఏదన్నా ఫంక్షన్ చేయాలన్నా, లేకపోతే ఏదన్నా పెళ్లి చేయాలన్నా, లేకపోతే ఇల్లు కట్టాలన్నా సరే 10 సంవత్సరాల నుంచి ముందు నుంచి సేవింగ్స్ అనేవి మొదలు పెట్టాలన్నమాట. అలా కాకుండా అప్పో చేసి చేసేసుకోవచ్చు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అప్పులు చేసే పొజిషన్ కూడా లేదు. ఇక అందుకని చెప్పేసి మాకు సరిపోద్ది ఇల్లు అని చెప్పేసి ఊరుకున్నాం, కానీ ఇలా తేడా ఉందని అయితే తెలియదు అనమాట. అలా తెలిస్తే ముందే ఏదన్నా చేయించుకునే వాళ్ళము. కానీ ఇప్పుడైతే అన్ని చేతులు దాటిపోయిన తర్వాత తెలిసింది ఆ విషయము. ఇంకా చేసేది ఏమీ లేక పరిష్కారం కోసం అడిగితే, ఇల్లు నీ పేరు మీద ఉంది కాబట్టి నువ్వు ఈ ఇంట్లో ఉన్నంతసేపు అలాగే ఉంటుంది, అలాగే కొంచెం బయటికి వెళ్తే నీకు కొంచెం రిలీఫ్ అవుతుంది అనేసి చెప్పారనమాట సిద్ధాంతి. ఇంకా అలాగే మేము వేరే ఇల్లు కోసం వెతుకుతుంటే మాకు ఆ ఇల్లు దొరికిందనమాట, ఇప్పుడు మేము అద్దుకున్న ఇల్లు.
మరి ఈ విషయాలన్నీ నేను ముందు మీతో ఎందుకు చెప్పలేదు అని అంటే, మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సాధారణంగా పల్లెటూర్ల గురించి మీకు తెలుసో లేదో కానీ మనం ఒకటంటే అక్కడ ఇంకోటి అర్థం చేసుకుంటారనమాట. ఒకళ్ళు బండి మీద నుంచి పడిపోయారు అని అక్కడి నుంచి వార్త ఇక్కడికి వచ్చేటప్పటికి వాళ్ళు చనిపోయారు అన్నట్టుగా వస్తుంది. ఈ పల్లెటూరులో అయితే ఇలాగే ఉంటుంది. కానీ అందరూ అలా ఉండరు కానియండి. నాకే ఒక లైవ్ ఎగ్జాంపుల్ ఏంటంటే, నేను ఆ ఇంట్లోకి అద్దెకు వెళ్ళాం కదా, అక్కడ అమ్మవారు ఉన్నారు, ఆ ఇల్లు మంచిది కాదనేసి చాలామంది అన్నారు కదా. మేము ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత అటు చుట్టుపక్కల మాట్లాడడానికి కూడా ఎవ్వరూ ఉండరు కదండి. మీరు చూశారు కదా ఆ ఇంటిని. ఇక నేను ఒక వారం రోజులు లెగలేదనమాట. నాకు బీపీ డౌన్ అయిపోయి తలంతా దిమ్మైపోయి నేను పడుకునే ఉన్నాను, లెగలేదు. కానీ ఆ విషయాన్ని నేను మా అమ్మ వాళ్ళకు కూడా ఎవరితోనూ చెప్పలేదు. కానీ ఊళ్ళో వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయికి ఒంట్లో బాగుంటలేదు, లెగట్లేదు అనేసి చెప్పుకుంటున్నారంట. నాకు ఈ విషయం వేరే వాళ్ళ ద్వారాగా తెలిసింది. ఇక ఇలా ఉంటాయండి ఈ పల్లెటూరులో కబుర్లు అనేది. చూడ్డానికి ఎంత అందంగా అయితే ఉంటాయో పల్లెటూర్లు, భరించడానికి కూడా అంతే కష్టంగా ఉంటాయండి. కాకపోతే మన నోటి నుంచి ఆ అనే మాట వస్తే చాలు, అమ్మాహాలు కాకాలు గగ్గాలు కూడా మొత్తం చదివేస్తారండి ఇక్కడ. అలా ఉంటుంది పరిస్థితి. అందుకనే నేను ఎవరితోనూ ఎక్కువగా కలవనండి. నా పనేదో నేను చేసుకుని ఇంట్లో ఉంటూనే ఉంటాను. కాకపోతే బయటకు అనేది ఎక్కువగా వెళ్ళి వాళ్ళతో వీళ్ళతో సోది పెట్టుకోవడం, ఇవేమీ పనికిరాని మాటలు మాట్లాడడం అది ఇది ఉండదనమాట. నా పని నేనైతే చేసేసుకుంటాను. ఒకవేళ ఎవరైనా ఏదన్నా అన్నా సరే పట్టించుకోను అనమాట. అలా వదిలేస్తేనే కదా మనం ముందుకు వెళ్ళగలము. అలా వదిలేసి ఇంకా ఒకసారి ఏదన్నా మన దగ్గర మాట వచ్చిందంటే ఇక నేను వాళ్ళ ముఖం వైపు కూడా తిరిగి చూడను. నాకు ఎందుకని అదొక చెడ్డ అలవాటండి. మంచితనంగా ఉన్నంతసేపు బాగానే ఉంటుంది. కాకపోతే నా తప్పు లేకుండా ఎవరన్నా ఒక మాట అన్నారంటే ఇంకా నేను వాళ్ళ ముఖం వైపు కూడా చూడడానికి ఇక ఇదేనండి మేము మా ఇంట్లోంచి బయటికి వెళ్ళడానికి ఒక పెద్ద రీజన్ అయితే ఇది మెయిన్ రీజన్ అసలు. కాకపోతే మేము కొంచెం కొంచెం కూడబెట్టుకొని ఈ ఇంటిని అయితే సరిచేసుకోవాలి. అలా సరిచేసేంత వరకు మేము అక్కడే ఉండాల్సి వస్తుందో, లేకపోతే ఆ ఇల్లు కాకపోతే ఇంకో ఇంటికైనా సరే అద్దెకే వెళ్ళాలి. కానీ ఇక్కడికి రావడానికి అయితే కుదరదు. ఇప్పుడు మేము అద్దెకున్న ఇల్లు కూడా మాకు లక్కీగానే దొరికిందనే చెప్పుకోవచ్చండి. ఇల్లు అయితే చాలా బాగుంటుంది కదా, మీరు కూడా చూశారు కదా. ఇక ఆ ఇంటితో పాటు మాకు కూడా కొంచెం మనశ్శాంతి కూడా పెరిగింది. ఈ ఇంట్లో ఉన్నంతసేపు మనశ్శాంతి కానీ మనీ పరంగా కానీ అసలు ఏం బాగాలేదనమాట. ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత అయితే కొంచెం మనశ్శాంతి అనేది ఉంది మాకు. మనీ సంగతి ఎలా ఉన్నా సరే. ఇక వాళ్ళు కూడా మమ్మల్ని ఇల్లు బాగు చేసుకుని ఉండమన్నారు. అద్దె కూడా వద్దన్నారండి. అద్దె విషయం అయితే మేము ఫస్ట్ 2 నెలలు అయితే అద్దె కట్టాము. తర్వాత అయితే ఇక వాళ్ళకి ఇల్లు మేము చాలా బాగు చేసుకున్నామని చెప్పాం కదండి. ఇక తాతగారు వాళ్ళైతే మాకు డబ్బులతో పెద్ద సమస్య ఏమి కాదమ్మా, డబ్బులు అయితే ఇవాళ ఉంటాయి రేపు పోతాయి, మాకు కావాల్సిందల్లా మంచితనము అలాగే ఇల్లు బాగు చేసుకోవడం అనేసి అన్నారనమాట. మేము ఎంత ఇదిగా చేసామో ఇల్లుని వాళ్ళు చూశారు కదా. మేము రాకముందు మేము వచ్చిన తర్వాత డిఫరెన్స్ అనేది. ఇక దానివల్ల ఇల్లు అయితే మాకు ఫ్రీగానే ఇచ్చారండి. మేము ఇప్పుడు ప్రజెంట్ అయితే కరెంటు బిల్లు కట్టుకుని ఆ ఇంట్లో ఉంటున్నాము. ఈ రోజుల్లో కూడా ఇలాంటి మనుషులు ఉంటారా అనిపించిందండి మాకు. డబ్బు కోసం చూసుకోకుండా కేవలం మనుషుల కోసం చూసుకున్నారు వాళ్ళు. అసలు ముఖ్యంగా చెప్పాలంటే వాళ్ళకి మాకు అయితే అసలు పరిచయమే లేదు. అలాంటిది మా ముక్కు మొక్కలు కూడా తెలియకుండా అంత పెద్ద ఇంటిని మా చేతుల్లో పెట్టారు కదా. మరి ఆ ఇంటి బాధ్యత కూడా మా పైన ఉంటుంది కదా. కాకపోతే వాళ్ళకి మాకు అనుకూలమైనంతసేపు మాత్రమే కదండి అక్కడ ఉంటాం మేము. ఆ ఉన్నంతసేపు కూడా ఆ ఇంటిని కూడా మా ఇంటిలాగానే బాధ్యతగా చూసుకోవాలి. ఇక ఈ ఇంటి గురించి అయితే మీకు చెప్పాల్సిందంతా చెప్పేశానండి. ఇక ఇంతకు మించి అయితే ఈ ఇంటి గురించి ఏమీ లేదనమాట. ఇక నేనైతే మొత్తం కడిగేసి ఇలా ముగ్గులు పెట్టేశానండి. ఇంట్లో అయితే చాలా దుమ్ము అనేది ఉండిపోయింది. చాలా రోజులైంది కదా, 6 నెలల తర్వాత నేను ఇంటికి వచ్చాను. ఇక మా పాప అప్పుడప్పుడు వెళ్ళి దులుపుతుంది కానీ తను చిన్నపిల్ల కదా, తనకి ఏం కుదురుద్ది. ఇక నేనే వచ్చి చేద్దాం అనుకుంటున్నాను కానీ కుదరలేదు. ఇక ఎలా పండుగ టైం కాబట్టి ఇప్పుడైతే తప్పక రావాల్సి వచ్చింది. ఇక మొత్తం అయితే క్లీన్ చేసేసానండి. ఇక పైన సామానం అయితే తీయలేకపోయాను. ఎందుకంటే ఆ ఇల్లు కూడా పెద్ద ఇల్లు కదా, మీరు చూశారు కదా. ఆ ఇంటి దగ్గర సాకిట్ చేసుకుని మళ్ళీ ఇంటి దగ్గర చేయాలంటే నాకు అసలు ఓపిక అనేది ఉండాలి కదా కొంచెం అన్నాను. ఇక ఓపిక లేక నేను
ఈ సామానం అయితే తోమలేదండి. మాకైతే ఒక 1 ఇయర్ కూడా అవ్వదు. చిన్న ఫంక్షన్ జరిగింది. మా పాప హాఫ్ శారీ ఫంక్షన్ జరిగిందనమాట. ఇక దానివల్ల మేము ఇంటికి రంగులు అవి వేయించేసుకొని సామాను అవి కూడా తోమేసి పెట్టేసుకున్నాము. ఇక అంతకు మించి పెద్ద దుమ్ము కూడా ఏమీ ఉండదు సామానంలో. ఇక అందుకని చెప్పేసి పైన సామానం వేస్తే అసలు తోమలేదండి. ఇక అలమారలు కానీ బట్టలు అవన్నీ సదురుకొని ఇల్లంతా ఇలా కడిగేసుకుని ముగ్గులైతే పెట్టేసుకున్నాను నీట్గా. వాన ఏమి రాకపోతే ఈ ముగ్గులు ఉంటాయి కానివ్వండి, వాన కానీ మంచు కానీ పడితే మాత్రం ఈ ముగ్గులు ఉండవు, ఊరికే పోతాయి అనమాట. మీరు చూసినట్లయితే ఇదంతా పెయింట్ ముగ్గులే వేసేసి ఉంచాను నేను. మేము వచ్చి 6 నెలలే కదండి అవుతుంది ఇక్కడికి. 6 నెలల ముందే వేసాను పెయింట్ ముగ్గులు అయితే మొత్తం పోయినాయి. ఇక లోపల గడపల దగ్గర మాత్రం ఉన్నాయి అలాగేను. ఇక లోపల కూడా నేను పెయింట్ ముగ్గులు అనేది వేసాను, కానీ సాఫ్ట్గా ఉంటుంది కదండి, దానివల్ల పెయింట్ అయితే పోయిందనమాట. ఇక ఇప్పుడు మేమున్న అద్దెంటి దగ్గర అయితే ముందు రోజే కడిగేసానండి ఇల్లు అయితే. ఒకవేళ నీళ్ళు చాలకపోతే ఇలా నూతిలో నీళ్ళు అనేవి తోడుకోవాలన్నమాట. నీళ్ళు అయితే బాగానే వస్తాయండి, కానీ నేను పని అంతా ఒకే రోజున చేసేసుకుంటాను. బట్టలు ఉతకడం, అంట్లు తోమడం కానీ, లేకపోతే ఇల్లు కడగడం కానీ. కొంతమంది అయితే షిఫ్ట్ల కింద రోజువారీగా చేస్తారు, కానీ నేను అలా కదండి, మొత్తం ఒకేసారి చేసేస్తాను పని అంతా. దానివల్ల పొద్దున పట్టుకున్న వాటర్ అయితే సాయంత్రానికి చాలవు. అలా చాలకపోవడం వల్ల ఇలా నూతిలో నీళ్ళు అనేది తోడుకోవాలన్నమాట. ఈ నుయ్యి అయితే మేము వచ్చినప్పుడు చాలా భయంకరంగా ఉంది. దాని మీద మూతలు వేసేసి దాని చుట్టూరు చెట్లు ఇవన్నీ చాలా వచ్చేసినాయి అనమాట. మేము మొత్తం బాగు చేసుకుని మళ్ళీ నూతిలో నీళ్ళు అనేది వాడడం మొదలుపెట్టాము. తర్వాత కొన్నాళ్ళు వాడామండి వాటరు. ఇప్పుడైతే మాకు పంపు వాటర్ సరిపోతున్నాయి కదా, ఇక అందుకని చెప్పేసి నూతిలో వాటర్ వాడడం మానేసాము. దానివల్ల వాటర్ అయితే కొంచెం కలర్ చేంజ్ అయ్యింది, ఎర్రగా వచ్చేసింది అనమాట. మళ్ళీ మట్టి వాసన కూడా బాగా వస్తుంది. ఇక పొయ్యిన అయితే నేను అలా అలికేసుకున్నానండి, అలికి ముగ్గులు పెట్టుకున్నాను అనమాట. పండగ అంటే అంతే కదా, అలికి ముగ్గులు పెట్టుకోవడము. ఇక వంటగదిని అయితే ఇలా మార్చేసానండి కొంచెం. ఇదివరకు అయితే మీకు అక్కడ మూటలు అవి కనబడేవి ఫస్ట్ మీరు వంటగది టూర్ చూసినప్పుడైతే. ఇప్పుడైతే ఆ మూటలన్నీ తీసానమాట. ఇక వంటగది సరుకులు కూడా పక్కన పెట్టేసుకున్నాను, ట్రైలో పెట్టాను. మామూలుగా అయితే పైనుంచి దుమ్ము రాలిపోతుంది, ఆ డబ్బాల మీద పడిపోతుంది అని చెప్పేసి అలా ట్రైలో అనేది పెట్టాను అనమాట. ఇక అక్కడ ముగ్గులు వేద్దామని చెప్పేసి ట్రై చేశాను, కానీ ఊరికే ఊడిపోతుందండి. పెయింట్ వేసాను కదా, ఆ పెయింట్ కూడా గోడ పొక్కొచ్చినట్టు వచ్చేసి ఊడిపోతుంది అనమాట. ఇక సరిగ్గా వేయడానికి అయితే కుదరలేదు. ఈ గ్యాస్ కట్ మీద అయితే కొంచెం కుదిరింది పెయింట్ వేయడానికి. ఇక ఆ కిటికీలు కూడా చాలా పాతబడిపోయినాయి కదా, అందులోంచి బులుగుపోయి మట్టి అనేది వచ్చేస్తుంది అనమాట. ఇక మా ఫ్రిడ్జ్ డోర్ అయితే ఇలా పడిపోయింది కదండి, దానికి సపోర్ట్గా మంచినీళ్ళ టిన్ అయితే పెట్టాను. ఆ టిన్ ఉండటం వల్ల కొంచెం సపోర్ట్గా ఉంటుందన్నమాట. ఇక ఇల్లంతా ఇలా కడిగేసుకొని నీట్గా ముగ్గులు అనేది పెట్టేసుకున్నానండి. నాకు ఈ ఇల్లు కడిగి ముగ్గులు పెట్టుకోవడానికి 1 గంట టైం అనేది పట్టేస్తుందండి. ఇక వెనకాల రూమ్ ఉంది కదా, ఆ వెనకాల రూమ్లోకి అయితే పెద్దగా వెళ్ళటం లేదు. అయినా సరే పండుగ కదా కడగాలని చెప్పేసి ఆ రూమ్ను కూడా కడిగేసి ముగ్గులు పెట్టేశానండి. ఈ టీవీని మొన్న జనవరి 1 తర్వాత బిగించామండి. నేను ఆ రోజు వీడియో అయితే తీశాను, కానీ పెట్టడం అయితే కుదరలేదండి. పిల్లలు టీవీ కోసమని ఏడుస్తున్నారనమాట. మేము